ఎందుకు వచ్చిందని ఆలోచించండి. రివర్స్ క్వశ్చన్ అన్నమాట. ఏ సమస్య రానియండి మీ జీవితంలో, ఎలా పోవాలి పక్కన పెట్టండి. ఎలాగైనా పోతుంది, ఎలా వచ్చిందో అలా పోతుంది. ఓకే, ఎలా పోవాలి అన్నది పక్కన పెట్టి అసలు నాకే ఎందుకు వచ్చిందని ఆలోచించండి. పైనుంచి యాపిల్ కింద పడింది, అందరూ యాపిల్ ఎక్కడి నుంచి పడింది, ఎందుకు పడింది అని ఆలోచిస్తారు. కానీ న్యూటన్ వినూత్నంగా ఆలోచించాడు. అందువల్ల మనకేమైంది, భూ ఆకర్షణ శక్తి సిద్ధాంతం తెలిసింది, అవునా కదా? అలాగా కర్మ నాకు ఎందుకు వచ్చింది, నాకే ఎందుకు వచ్చింది. ఇక్కడ ఎంతమంది ఉన్నారు కదా, వాళ్ళకి రావచ్చు కదా, నాకే ఎందుకు వచ్చింది అని క్వశ్చన్ వేసుకోవాలి. అప్పుడు మీకు ఒక ఆన్సర్ వస్తుంది. ఎందుకు వచ్చింది అనే దాని మీద మీరు అన్వేషణ చేయాలి. దానికి సులువైన మార్గం నేను డ్రీమ్స్ ద్వారా చెప్తాను, కళల ద్వారా తెలుసుకోవచ్చు. నేను అందరూ కళ్ళు వస్తే రావా, వస్తే రావా, ఎవరు వస్తారు కళ్ళలోకి? ఒకసారి గుర్తుండవు, లేచేటవాడికి మర్చిపో. కళలు ఎందుకు గుర్తుండవు అంటే మనము తెల్లవారు లేచి కుకర్మలు చేస్తాం, పనికిరాని మాటలు ఎక్కువ వింటాం, పనికిరాని మాటలు ఎక్కువ మాట్లాడతాం, పనికిరాని ఆలోచన చేస్తాం. దానివల్ల మీ టెన్షన్స్ పెరిగిపోయి గుర్తుండవు. అందుకని కళలు గుర్తుండాలంటే పడుకునేటప్పుడు ముందు ధ్యానం చేయాలి, మొదటి పాయింట్. మధ్యరాత్రిలో మెలకు వస్తుంది మీకు, లేచి కూర్చొని 10 నిమిషాలు ధ్యానం చేసి నేను ఇప్పుడు ఈ బాధ అనిపిస్తున్నానంటే ఎవరినో బాధ పెట్టాను, అదేంటో నాకు చూపించండి, నాకు తెలియాలి అని కోరుకోండి. ఓకే, మళ్ళీ 10 నిమిషాలు ధ్యానం చేయండి, నిద్రపోండి. అప్పుడు మీ కళ్ళలో మీ రికార్డు కనిపిస్తుంది, మీ ఆకాశ రికార్డు ఉంటుంది కదా, మన కర్మ ఉంటుంది కదా, అది కళల ద్వారా కనిపిస్తుంది. అప్పుడు దాన్ని చూసుకొని మీరు క్షమాపణ చెప్పుకుంటే క్రమక్రమంగా కర్మ డిజాల్వ్ అవుతుంది. ఓకే, ఇది 1 రోజులు అవ్వదు, 11 రోజులన్నా చేయాలి కనీసం. ఇది కర్మని తెలుసుకునే ప్రక్రియ. ఓకే, అప్పుడు మీరు